గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. అంటే ఏ హీరో చాలా కంఫర్టబుల్ అనిపించింది సార్ మీకు? అంటే విలన్ కి హీరో రోల్ కి మధ్య చాలా ఉంటది. ఆ కాంబినేషన్స్ పండాలి అంటే నేను పర్ఫామ్ చేసి నాకు తెలిసి నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నాకు ఫ్రీగా ఉండేది నాకు బాలయ్య బాబు ఏంటంటే ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది. ఓకే, నేను ఎక్కువ ఆయనతో కూర్చునేదానికి ఇష్టపడేవాడిని. ఓకే, ఇంక ప్రతి యాక్టర్స్తోనూ చేశాను. ఇప్పుడు నాగార్జున గారితో చేశాను. ఇంకా మహేష్ బాబు గారి దీంట్లో నవ్వు ఆయన ఎప్పుడు జోకులు వేస్తూనే ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు. ఆ విధంగా సరదాగా వెళ్ళిపోతుంది. సో ఈ మధ్య పెద్ద పెద్ద స్టార్స్తో మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి తమిళ్లో ఇప్పుడు పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు, మంచి మంచి రోల్స్ చేశారు. మన వాళ్ళు సెట్లో ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వటం, కుమ్మేశారండి సినిమా చూశాను, చాలా బాగా చేశారు మీరు అంటే డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు, హీరోస్ ఎవరు లేరు అంటే నాకు తెలియదు. వాళ్ళు ఆ మూవీ చూసుంటారో లేదో నాకు తెలియదు కదా, మేబీ చూసుండకపోవచ్చు. తమిళ ఇండస్ట్రీలో బాగా ఎంకరేజ్ చేసిందంటే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేరు. ఎందుకంటారు? అది ఏదైనా లైఫ్లో ఏదైనా ఉంటుంది కదా, ఏదైనా ఎదురు దెబ్బ. ఇప్పుడు యాంకర్గా మీరు చేస్తున్నారు, లేదు నేను చేయలేను, ఇంకో యాక్టర్ మీరు రికమెండ్ చేస్తారా? చేయలేరు. అది కొంత అది మనసు ఉండాలి చేసేదానికి కూడా. కొంచెం నేను చేయలేకపోయాను, నా ఫ్రెండ్ చేయని, లేకపోతే వాడి ఫ్రెండ్ చేయని, ఎవడో ఒకటి చేసిపోతాడు. తెలియనోడు చేసి వెళ్ళేదానికి తెలిసినోడు చేస్తే బాగుంటుంది కదా, మనకు తెలిసిన వాడు అని నేను ఫీల్ అవుతా. ఇది ఓకే, నాకు మోస్ట్లీ నాతో ఇంటరాక్ట్ అయిన మోస్ట్లీ నా డైరెక్టర్స్ కానీ వీళ్ళంతా సేమ్ అదే. ఇది ఇప్పుడు త్రివిక్రమ్ గారితో ఫస్ట్ టైం చేశాను. త్రివిక్రమ్ మనం ఫస్ట్ చేస్తున్నాం బదు, ఇక్కడి నుంచి మనం బిగినింగ్ చేద్దాం తప్పకుండా సార్ అన్న. ఎందుకంటే అవకాశం రాలేదు, వచ్చినప్పుడు చేస్తాం. ఆల్రెడీ బుల్లితెరని వేలేశారు ఒకనొక టైంలో, ఋతురాగాలు, బుల్లితెర నుంచినే మొగల్ రేకులు. అంటే నేను స్టిల్ ఈ రోజుకి నాకు ఆ చక్రవాకం జేమ్స్ కన్నా నా పేరు ఇదైపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ షూటింగ్కి వెళ్ళాను అనుకో, సినిమా షూటింగ్కి వెళ్తాను, ఏ సీరియల్ అంటే మంది ఇప్పుడు చేసేది అంటారు వాళ్ళు. ఇంకా ఇంపాక్ట్ ఇంకా ఉంది. ఓ మంచిదే కదా సార్, అది మంచిదే. నేను ఇప్పుడు ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో చిన్న స్క్రీను పెద్ద స్క్రీన్ దానికి ఇది లేదు. అమితాబ్ లాంటి వాళ్ళు వచ్చేసారు అప్పుడు. ప్రతి ఒక్కరు ఇప్పుడు టీవీలో ఇది చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికీ ఒక చిన్న ఇది ఉంది, ఆ టీవీలో వాళ్ళని ఏం పెట్టుకుంటామని ఒక కొంతమంది అది ఉంది. సో అది ఎందుకు ఇంకా దట్ ఈస్ బెస్ట్ తెలుసా, ఎందుకంటే పర్ఫామ్ చేయగలుగుతారు వాళ్ళు, అనుభవం ఉంటుంది. డెఫినెట్గా సార్. ఇంకోటి ఏంటంటే టీవీలో వాళ్ళని పెట్టుకోవటం ఏంటి అన్న దానికన్నా కూడా వాళ్ళ వల్ల సినిమా ఆడదు కదా సార్, వాళ్ళ వల్ల కాదు కదా ఆడేది. హీరో, హీరోయిన్, కథ, డైరెక్టర్, ఇది కథకి సినిమాకి బలం. ఏదో ఒక 5 minutes ఏదో మధు గారు లేకపోతే ఇంకొక XYZ సీరియల్ ఆర్టిస్ట్ చేస్తే సినిమా ఆడితే ఇంకేంటి సార్. అందుకే నేను ఇప్పుడు తర్వాత నాకు మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయి సీరియల్. నేను ఒకటి చెప్పాను, సో ఏదో భగవంతుడు ఈ లైన్ చూపించాడు మళ్ళీ బిగ్ స్క్రీన్. ఓకే, చూద్దాం ఎప్పటిదాకా బిగ్ స్క్రీన్ ఇది చేస్తుంది అప్పటిదాకా, తర్వాత మళ్ళీ మన టీవీ ఉండనే ఉంది. ఎలాంటి రోల్కైనా సూట్ అవుతారు మీరు, ఏదైనా చేస్తాను నేను. ఇది చేయను అని చెప్పేసి కామెడీ కొంచెం ఇప్పుడే కామెడీ కొంచెం స్టార్ట్ చేస్తాను. అంటే కామెడీ నాకు రాదు కానీ చేయించుకుంటున్నాను డైరెక్టర్స్. ఓకే, ఇప్పుడు ప్రభుదేవతో ఒకటి చేశా, అది రిలీజ్కి ఉంది, టోటల్ ఫుల్ కామెడీ. 4 movies కామెడీ చేశాను తమిళ్. దాన్నే ఉంది. జయప్రకాష్ రెడ్డి గారు కూడా అందరూ ఫస్ట్ కమెడియన్, తర్వాత ఆయనలో అంత విలనిజం ఉందా, రెండు షేడ్స్ చూపించారు. ఇప్పుడు ఆ ఇది ఉన్నది అజయ్ ఘోష్. అవును, నేను వాడితో ఎప్పుడు ఉంటుంటా అజయ్ ఘోష్తో. ఆయన్ని నువ్వు ఆ బెర్త్ని ఫిల్ చేస్తున్నావు అది. ఓకే, నేను ఎవరైనా చెప్పేది నేను దేవకట దగ్గర అదే ఉన్నాయవాడిని, మంచి ఆర్టిస్ట్ తను ఇచ్చేయండి బాగుంటాడు. ఎందుకంటే తనలో ఉన్న ఒక కామెడీ టచ్ ఉంటుంది, అది నాకు రాదు వల్ల. ఓకే, మేనరిజం. సో అలాగే నాకు కొన్ని ఉన్నవి ఒకరు చేయలేరు. సెటిల్డ్ యాక్షన్ ఒకటి ఉంటుంది, కొన్ని చేసేటప్పుడు ఏం తెలుసా మనకు తెలిసిపోయింది చేయలేదు. నేను చెప్పేసుకుంటాను, నాకు తెలిసి ఇది నేనైతే నేను చేయగలను, ఓకే ఈ క్యారెక్టర్ నేను అని అనుకుంటా. కానీ కొన్ని ఇక్కడ వాళ్ళు ఇది నేను చేయలేను రా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చేయొచ్చు, చేయించగలరు డైరెక్టర్స్, కానీ న్యాయం చేయలేకపోతాం ఒక్కొక్కసారి.
నేను కామెడీ చేస్తే బాగుండదు ఎక్కువ, ఎందుకంటే ఇది కథలో మిళితమై ఉంటే కామెడీ బాగుంటుంది కానీ వేరేది బాగుంటుంది. ట్రై చేశారు ఎప్పుడన్నా? నాకు ఇలా వచ్చేవే ఉంటాయి. ఓకే. దానికి సపరేట్ ఇప్పుడు నేను అజయ్ ఘోష్ లాంటి బాడీ లాంగ్వేజ్ నా వల్ల కాదు, చేయలేను కదా అది.